నారా లోకేష్ గారు నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది అంటారు. అంటే అప్పటిదాకా కూడా వెయిట్ చేయక్కర్లేదమ్మా. మేబీ ఈ సంవత్సరంలో కానీ తర్వాత కానీ తొందరలోనే ఆ యోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారితో నారా లోకేష్ని మన రాష్ట్ర సీఎంగా మనం నిర్ణయించుకున్నాం అందరి ఆమోదంతో అని చెప్పి తను తీసుకుపోయి సీఎంగా కూర్చోబెట్టిన ఏం ఆశ్చర్యం లేదు. ఓకే, ఏమీ ఎన్నికల దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఖచ్చితంగా బిఫోర్ ఎలక్షన్స్ లోకేష్ బాబు సీఎం స్థానంలో కూర్చున్నా మీరెవ్వరు ఆశ్చర్యపడిపోకండి. ఇప్పటిదాకా నేను సెప్టెంబర్లో అన్నా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ నవీన్ యాదవ్కి వస్తుంది, ఇంకెవరికి రాదు అన్న. సీనియర్లు ప్రముఖులు ఇంతమంది ఉన్నారు. ముందు ఎంపీగా చేసిన అంజన్ కుమార్ యాదవ్ ఆయన ఉన్నారు. ఎవరికి రాదు, నవీన్ యాదవ్కి వస్తుంది. నవీన్ యాదవ్ గెలుస్తాడు, అసెంబ్లీకి వెళతాడు, అధ్యక్ష అని పిలుస్తాడు. కావాలంటే నేను మీకు ఆ వీడియో పంపిస్తా. సెప్టెంబర్లో టికెట్ కూడా అనౌన్స్ చెయ్యని రోజు ఆ చెప్పిన నా వీడియోని అధ్యక్ష అని నవీన్ యాదవ్ అన్న ఆ క్లిప్ని రెండు చూపించి ఎంతమంది నా దగ్గరకు వచ్చారో తెలుసా? సీతమ్మ కొడుకు నారసింహుడు బిడ్డ, దేనికి తల వంచడు, ఎవడికి భయపడడు, ఉన్నది చెప్పడానికి అస్సలు వెనకాడడు. కాబట్టి ఇది జరిగి తీరుతుంది. చంద్రబాబు నాయుడు గారు తన బిడ్డని సీఎంగా చూసుకుంటాడు, ఇది కన్ఫామ్. ఆయన ఢిల్లీ రాజకీయాలకు వెళ్తానన్న నేను ఆశ్చర్యపోను. ప్రధానమంత్రి అవుతారని ఈ మధ్య కొంతమంది అంటున్నారు. అక్కర్లేని ఊహల్లో అనవసరమైన ఆలోచనలో ఉండి చావకండి, తర్వాత మీరు పిచ్చివాళ్ళు అవుతారు.